హైదరాబాద్లో నేషనల్ పార్క్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కేబీఆర్ నేషనల్ పార్క్. చాలా ఏళ్ళ నుంచి ఈ పార్కుకి నగరం నలుమూలల నుంచి కావచ్చు, లోకల్గా ఉండే వాళ్ళు కూడా విజిట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడికి వాకింగ్ కోసం ఉదయం సాయంత్రం పూట వందలాది మంది వస్తుంటారు. అయితే ఇంత పెద్ద నేషనల్ పార్క్ దగ్గర కుక్కల బెదడ ఎక్కువైపోయింది అంటున్నారు. దానితో పాటు ఇక్కడ తిరిగే నెమళ్ళకు కూడా కుక్కల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ ఐటీ హబ్గా పేరొందింది. అయితే ఇక్కడ ఎన్నో కాలనీల్లో పార్కులు ఉన్నాయి, కానీ ముఖ్యంగా కేబీఆర్ పార్క్ అనేది పేరుగాంచింది. ఇక్కడికి ఉదయం సాయంత్రం పూట వందలాది మంది వాకింగ్, జాగింగ్ కోసం వస్తుంటారు. ఇటు నెమ్మళ్ళకైతే కుక్కల బేడద తగిలిందనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం చూడొచ్చు కేబీఆర్ పార్క్ ప్రధాన ద్వారం వద్దున్నాం. ఇక్కడ రోడ్లపైకి కూడా నెమ్మళ్ళు వస్తుంటాయి. అయితే ఇక్కడ నెమ్మళ్ళకు సంబంధించిన రక్షణ అయితే కరువైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాకర్స్, జాగర్స్ చెప్తున్నది ఒకటే, నెమ్మళ్ళకు సంబంధించి కొంత సేఫ్టీ అనేది కనిపించడం లేదంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ వీధి కుక్కల బెడద ఎక్కువైందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మనం చూసాం, గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 4 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉంటే అందులో స్టెరిలైజ్ చేసినవి 3 లక్షలు ఉండగా మరొక 1 లక్ష వరకు కూడా స్టెరిలైజ్ చేయని కుక్కలు ఉండడంతో ఇక్కడికి వచ్చే ఎవరైతే వాకింగ్, జాగింగ్ చేస్తుంటారో వాళ్ళకు కుక్కల ద్వారా ఇబ్బంది ఏర్పడుతుంది. మనుషులకే కాదు, ఇటు పక్షులకు కావచ్చు, ఇలాంటి నెమ్మళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇవి పార్క్ లోపల నుంచి బయటికి వస్తున్నప్పుడు కావచ్చు, పార్క్ చుట్టుపక్కల ఉండే ఏదైతే వాకర్ స్ట్రీట్ ఉంటుందో దాని పైకి కూడా ఈ నెమ్మళ్ళు కావచ్చు, రకరకాల పక్షులు వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ వీధి కుక్కలు చుట్టుపక్కల ఏరియాల నుండి ఈ పార్క్ వద్ద చేరుకొని ఇక్కడ ముఖ్యంగా ఇటు మనకు క్యాన్సర్ హాస్పిటల్ వైపు ఎక్కువగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ చేస్తుంటారు. దానివల్ల కూడా కుక్కల బెడద అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం ఇటు నెమ్మళ్ళు కావచ్చు, వాకర్స్ మీద కనిపిస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే దాదాపు టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా ఈ కేబీఆర్ పార్క్ నిలుస్తుంది. దాదాపు 1991లో ఏర్పడ్డ ఈ పార్కులో వందల సంఖ్యలో నెమళ్ళు ఉన్నాయి. రకరకాల పక్షులు, పాములు కావచ్చు, వివిధ జంతుజాలాలు ఈ పార్కులో అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే అలాంటి ఈ పార్కులో నెమళ్లకు ఈ కుక్కల వల్ల అయితే ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఇటు పబ్లిక్ చెప్తున్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ పార్క్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఎట్లా ఉంటుంది సార్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇక్కడ నెమళ్ళు, పక్షులు ఎట్లా ఉంటుంది? చాలా చక్కగా ఉంటుందమ్మా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులో ఈ నెమ్మలు చూసుకుంటూ అంటే వాకింగ్ అలుపు సలుపు లేకుండా వాకింగ్కి వెళ్ళొచ్చు. అదొకటి. రెండోది ఏంటంటే ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అనేది అది ఎక్కడా ఉండదు. సో ఇది చక్కగా ఇలాగే ఉండాలి. చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. నెమ్మలు చక్కగా ప్రశాంతంగా ఇక్కడ బాగా ఉంటుంది. నెమ్మల కోసం వచ్చి లోపల చూస్తారు. పార్కింగ్ ఒకటే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. వెహికల్ పార్కింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది. మాది వరంగల్ అండి. ఈరోజే ఫస్ట్ టైం వచ్చాము. లోపల నెమళ్ళను చూసాము, కానీ లోపల పెంచుకున్న జంతువుల పక్కనే తిరుగుతున్నాయి. బాగుంది. చెట్లు కూడా బాగున్నాయి. లోపల ఆక్సిజన్ బాగుంది. ఆక్సిజన్ లెవెల్స్ కోసం బాగున్నాయి చెట్లు అన్నీ. ఇంకా రోడ్స్ కూడా బాగున్నాయి, అన్నీ నీట్గా ఉన్నాయి. నేను ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉంటానండి. నా పేరు సత్యనారాయణ. ఇక్కడ ఏంటంటే కేబీఆర్ పార్క్ వాకింగ్కి వచ్చే వాళ్ళందరూ కూడా కుక్కలు పెడత చాలా ఎక్కువ ఉందండి. ఇక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఎప్పుడు ఫుడ్ పెడతారు కదా, ఆ లోపల గ్రిల్స్ లోపల కేబీఆర్ పార్క్ లోపలే ఉంటున్నాయండి. మనం వాకింగ్కి వస్తుంటే ఏం చేస్తున్నాయంటే సడన్గా వెనక నుంచి వచ్చేసి పట్టుకుంటున్నాయండి. లాస్ట్ ఇయర్ October 8న నన్ను పట్టుకుందండి. వెనక నుంచి నేను నడిచి వెళ్తున్నాను వాకింగ్ చేసుకుంటూ, వెనక నుంచి వచ్చేసి పొట్ట మీద పట్టుకుని ఇట్లా 2 ఘాట్లు బండి. నారాయణ కూడా వెళ్ళి కోర్స్ అంతా తీసుకుని 2 సార్లు ఇంజెక్షన్స్, 3 సార్లు 4 సార్లు చేయించుకున్నానండి. మార్నింగ్ 4 o'clock అండి. వాకింగ్ మార్నింగ్ 4:30 స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడే వచ్చాం పార్కులోకి. ఇలా జరిగిందనమాట. ఇప్పుడు ఈ పార్కు దగ్గరే తీసుకోండి, ఎన్ని ఉంటాయో గ్రూపులు కానీ. ఇవన్నీ అంటే వాకింగ్ చేసేవాళ్ళంతా భయపడుతున్నారు. ఒక్కొక్కళ్ళు కర్రబట్టుకు తిరుగుతున్నారండి మార్నింగ్ కూడా. అందువల్ల ఏంటంటే వాళ్ళకి తెలుసుకుని మరి ఈ గవర్నమెంట్ తరఫున ఏమైనా చేసి కుక్కలను కొంచెం తగ్గిస్తే పబ్లిక్కి కొంచెం ఇదిగా ఉంటుందండి. ప్రజెంట్ కేబీఆర్ పార్క్ వద్ద చుట్టూ కూడా మనకు వాక్వే ఉంటుంది. దాంతోపాటు ఇలా సైడ్లో మనకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ ఏరియాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి అయితే పబ్లిక్ వచ్చి సేద తీరుతుంటారు. మరికొందరు అయితే ఇటు ఎక్సర్సైజెస్ కావచ్చు, వివిధ
యాక్టివిటీస్ కూడా చేయడానికి రెగ్యులర్గా వస్తుంటారు. కేబీఆర్ పార్క్ దాదాపు 156 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 4.5 కిలోమీటర్ల వాక్వేని ఏర్పాటు చేశారు. ఇటు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ కలుపుతూ ఉండే ఈ నేషనల్ పార్క్కి చుట్టుపక్కల మొత్తం కూడా రద్దీగా ఉండే ప్రాంతం అని చెప్పుకోవచ్చు. సాయంత్రం పూట వాకింగ్ జాగింగ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మనకు ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వైపు కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా కొంత ఈ స్ట్రీట్ డాగ్స్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. సార్ వాట్స్ యువర్ నేమ్, వేర్ ఆర్ యు ఫ్రమ్? My name is Rahul. I'm from Hyderabad. I'm a local businessman. It's a wonderful park to have in the city. It's a fantastic area to come, spend time and recharge yourself. It's a good place to come walk, experience the nature, see the beauty of the peacock national birds, and also to meet friends whom we generally don't meet in our routine lives. Yeah. There are few hawkers, but they don't really bother much. But then also there are plenty of street dogs, which I believe are quite used to the people around them, so they don't really bother anybody walking. But I'm sure they definitely affect the peacocks, because peacocks being an animal flightless bird, or they don't fly high, some of the dogs, they may not get their food, they may be prone to attacking them or harassing the peacocks. But having said so, it's a problem which is across the city also. Anywhere you go, we hear the news of the street dogs attacking the small children and biting them. It's a bigger issue we needs to be focused on. కేబీఆర్ పార్క్ వాకర్స్తో కూడా మాట్లాడదాం. సార్, మీరు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ పార్క్కి వాకింగ్కి వస్తుంటారు? ఇక్కడ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది సార్? Maintenance is very good. There is no complaint. Rainy season lo is quite naturally muddy. Walkway will become muddy. Kani baagundi idi. Overall, it's very good, excellent. In fact, I live in different cities in India and also overseas, but this is excellent place. దానిలో డౌట్ లేదు. అండ్ సార్, ఇక్కడ ముఖ్యంగా పార్క్ చుట్టుపక్కల నెమ్మలు బయటకు వస్తుంటాయి, లోపల కూడా తిరుగుతుంటాయి కదా, వాటికి కొంత స్ట్రీట్ డాగ్స్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటున్నారు. అది నిజమా? మీరు చూసారా ఎప్పుడైనా? అది పార్ట్లీ నిజమే అండి, గొప్పగా. అందుకోసం నెమళ్ళు ఇక్కడ పార్క్ నుంచి ఇక్కడ బయటికి వాక్వేలోకి రావడం కూడా మానేసాయి ఈ మధ్యలో. ఇంతకుముందు చాలా వచ్చేవి. నౌ ఇట్ హెస్ బికమ్ ఎ మెనేస్ ఆఫ్ ద డాగ్స్, స్ట్రీట్ డాగ్స్. ఎస్, దర్ డౌట్ లేదు దానిలో. ఎస్, నథింగ్. ఈ స్ట్రీట్ డాగ్స్ను దాన్ని కట్టెల్ చేయాలి, దాన్ని దే హ్యావ్ టు టేక్ కేర్. ద జిహెచ్ఎంసీ హ్యాస్ టు టేక్ కేర్. ఎస్, చాలా బాగుంటాయండి నెమళ్ళు అండ్ ఆల్. దే యూస్ టు కమ్ ఈవెన్ పార్కింగ్లో కూడా కనపడే ఇంతకుముందు. ఇప్పుడు వీటి భయానికి అవి రావట్లేదు, ఇక్కడికి రావట్లేదండి. ఎక్సలెంట్. ఇట్ ఈస్ అ లంగ్ స్పేస్. ఇట్ ఈస్ వెరీ గుడ్, వెరీ ఫ్రెష్. किधर से आप? मैं किधर से मतलब अभी 20 साल हो गया हैदराबाद में, लेकिन एक्चुअली मैं महाराष्ट्र की हूँ और 15 साल से तो आ रही हूँ इधर. तभी इतना स्ट्रीट डॉग्स नहीं था, मैं ये बोलूँगी. और दूसरा बात, मतलब बहुत सारा पॉइंट्स है मेरे पास. एक तो इधर एंड में, उधर वो साइड मतलब मेन गेट के उस तरफ, लेकिन यही इसमें इन लोग ने केबीआर मैनेजमेंट ने वर्कर्स को रहने के लिए झोपड़ी बनाए हैं. हाँ, उन लोग अपना खाना भी उसको देते हैं, तो नेचुरली वो डॉग्स उन लोग के साथ शायद रात को रहता है, पूरा इधर घूमता है. तो उन लोग जैसे ही 5 बजे काम ख़त्म करके घर जा रहे हैं ना, उन लोग के साथ ये कुत्ता. अभी हमारे जैसे यदि हम कुत्ता लेके आए तो हमारे लिए साइन बोर्ड लगाया है कि कुत्ता गंदा करेगा तो आप उठाइए, आपका रिस्पॉन्स. इन लोग का कौन रिस्पॉन्सिबिलिटी है? लेकिन हम जब वॉक करते हैं, हम जब जॉगिंग करते हैं, तो हमारे पैर के नीचे यही सब आता है ना, ये गंदा, ये कौन देखेगा? हाँ, तो और पिकॉक क्या और कुछ छोटे बच्चे भी हैं इधर वॉक करते हैं, उनका सेफ्टी कौन देखेगा? ये कैमरा पे नहीं चाहिए. तो मैं आपको बाद में इंसिडेंट बताऊंगी, हमारे पहचान के कैसा डॉग ने अटैक करके क्या हुआ, ये मैं आपको बताऊंगी. तो वो सुन के मुझे इतना डर है कि मैं ऐसा नॉर्मली वॉक नहीं कर सकती हूँ. ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర మెయింటెనెన్స్ కావచ్చు, వాకింగ్ రావడానికి ఎలా ఉంటుంది? వస్తాము, సాయంత్రం కూడా వస్తాము వాకింగ్కి. కానీ ఈ కుక్కలతోటే ఇబ్బంది అవుతుందమ్మా. కొద్ది వీధి కుక్కలు ఉన్నాయి, కొంతమంది హై క్లాస్ వాళ్ళు కూడా కుక్కలు తెస్తారు కొంతమంది, వాటి వల్ల ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ వాతావరణం కావచ్చు, నెమళ్ళు పక్షులు కనిపిస్తుంటాయి కదా, ఎట్లా ఉంటుంది? నెమళ్ళు సాయంత్రం అయితే, ఉదయం పూట ఇక బయటికి రావండి, లోపలే ఉంటాయి. సాయంత్రం అయితే ఇట్లా ఈ వాకింగ్ ఏరియా కూడా బయటకు వస్తాయి, బాగా చూడటానికి మంచిగా ఉంటాయి. అవును, అదే మన సెక్యూరిటీ కొంచెం పెంచాలి, మెయింటెనెన్స్ కొంచెం చూసుకుంటే బాగుంటుందని ఉంది. వాళ్ళలో కూడా మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కుక్కలు టాయిలెట్ చేసినా ఏమన్నా తీసి డస్ట్బిన్లో వేసేటూ ఉన్నారు. కొంతమంది ఇక ప్రిపేర్ లేకుండా అట్లా వచ్చేస్తారు, వాటి వల్ల ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు సైకిల్ అలౌ చేసేది, ఇప్పుడు ఈ మధ్య సైకిల్ అయితే అలౌ చేస్తలేరు. కానిస్టేబుల్ కూడా అప్పుడప్పుడు వస్తున్నారు, కానీ ఇంకొంచెం సెక్యూరిటీ పెంచాలండి ఇంకా.
బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఎంతోమంది నేచర్ లవర్స్కి వాకర్స్కి ఆహ్లాదాన్ని పంచుతోంది. అయితే సిటీ మధ్యలో ఉన్న ఈ పార్క్ వద్ద ఎన్నో రకాల పక్షులు జంతువులు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇక్కడ ఉండే ముఖ్యంగా నెమళ్లకు మాత్రం సెక్యూరిటీ లేకుండా పోయింది. జిహెచ్ఎంసీ కావచ్చు, ఈ నేషనల్ పార్క్ మెయింటైన్ చేసే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ఇక్కడికి వచ్చే పక్షులకి సెక్యూరిటీ కల్పించాలని కోరుతున్నారు. ఇది కేబీఆర్ పార్క్ వద్ద నెమళ్ళు అట్లాగే స్ట్రీట్ డాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.